సాఫ్ట్ ఎదముష్లం గుండెల్లో, కాలమే సీమ గుండెల్లో, కాలమే తల వంచే ఒక పవిత్ర భూమి ఉంది. కడప జిల్లా. ఇది సాధారణ నేల కాదు, ఇది తపస్సు కరిగిన నేల. పురాణాల శ్వాస పీల్చే గాలి, సిద్ధుల పాదముద్రల మిగిలిన దారి. నాలుగు దిక్కుల కొండడ శ్రేణులు ఒక కోట గోడల్లా వ్యాపించి ఈ పవిత్ర స్థలాన్ని కాపాడుతున్నాయి. ఎత్తెత్తైన శిఖరాలు, ఆకుపచ్చ అరణ్యాలు, గంభీరమైన లోయలు, అందులో ఒక్కో కొండకు ఒక్కో మహిమ, ఒక్కో గుహకు ఒక్కో గాథ. ఈ కొండల మధ్య ఎక్కడికక్కడ సిద్ధ యోగులు తిరిగిన గుహలున్నాయి. కేవలం సిద్ధి కోసం కాదు, కేవలం శక్తి కోసం కాదు, దైవ సాక్షాత్కారం కోసం, మోక్షం కోసం. ఇక్కడే ఋషుల ఆశ్రమాలున్నాయి, పురాణ పురుషుల ఆవాసాలున్నాయి, మౌనమూర్తుల తపస్సు స్థలాలున్నాయి. ఇలాంటి వైభవం చరిత్రకారుల దృష్టి నుంచి కూడా తప్పించుకోలేకపోయింది. ఎందుకంటే ఈ భూమి చరిత్ర కాదు, జీవించి ఉన్న పురాణం. కడప జిల్లా చుట్టూ అనేక అరణ్య సముదాయాలు వలయంలా వ్యాపించి ఉన్నాయి. పాలకొండలు, శేషాచలపు అడవులు, తూర్పు కొండలు, వెలికొండలు, మల్లెంకొండలు, నల్లమల లమల, లంకమల, చిల్ల కనుమ అడవులు. ఈ అరణ్యాలు వందల కిలోమీటర్ల మేర ఈ పవిత్ర భూమిని ఆవరించాయి. ఈ అన్నిటిలో ప్రధానంగా చెప్పుకోవలసినది లంకమల అభయారణ్యం. స్థలపురాణం చెబుతుంది, త్రేతాయుగంలో ఈ మొత్తం అటవీ ప్రాంతం దండకారణ్య